కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తన కొడుకు మీద పడ్డ పోక్సో కేసుకి తనకి లింక్ చేసి మాట్లాడకూడదని, తన పేరుని ఇమేజెస్ ని ఎక్కడ ఈ కేసులో వాడకూడదని కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే తన కొడుకుకి సంబంధం లేని చోట తన కొడుకు మీద పడ్డ కేసు గురించి మాట్లాడింది బండి సంజయ్ గారే. అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. పడుతుంది. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తున్నావు, ఎవరైతే కుతంత్రాలు చేస్తున్నావు, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వడచున్నావు, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఈ పెద్ద మనిషి మాట్లాడుతుంది హిందూ ఏకతా యాత్రలో రాజకీయ విమర్శలు చేయడానికి, ప్రత్యర్థుల కౌంటర్లు ఇవ్వడానికి ప్రెస్ మీట్స్ ఉన్నాయి, పొలిటికల్ మీటింగ్స్ ఉన్నాయి. కానీ భక్తులందరూ కలిసి జరుపుకునే దేవుడు ఉత్సవాన్ని కూడా వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలా? స్వామివారి సాక్షిగా హనుమాన్ జయంతి రోజు భక్తిభావం వినిపించాలా, లేక మీరు రాజకీయ విమర్శలు వినిపించాలా?